కాంగ్రెస్ పార్టీలో ఈ చేరే వాళ్ళందరూ కూడా అక్కడ మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికల్లో కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవటం, 7 పార్లమెంట్లో డిపాజిట్ కోల్పోవటం, భవిష్యత్తు ఇక లేదు అనేటటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్లు ముందుకు వస్తున్నారు. అయితే ఈ చేరిన సందర్భంగా కొంత పాత కాంగ్రెస్ నాయకులు అంటే ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇతర నాయకులందరికీ ఆందోళన సహజంగా ఉంటుంది. దాని మీద చర్చలు చేస్తున్నారు. ఇద్దరిని కలిపి తీసుకొని పోవటం అనేది ఏ రకంగా చేయాలో కాంగ్రెస్ పార్టీ సీఎం కానీ, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇతర నాయకులు ఆలోచన చేస్తున్నారు. కానీ రవి గారు, అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా సర్దుకొని పోతాయి అని అంటున్నారు, కానీ మనకి సంపూర్ణ మెజారిటీ ఉంది, అవసరం లేదు అనేటువంటి కామెంట్ కూడా ఇవాళ ఏమొచ్చింది, సుస్థిర ప్రభుత్వం ఏముంది, ఎందుకు అవసరం ఏమిటి ఇతర పార్టీల నా ఎమ్మెల్యేలు అనేటువంటి ఒక కామెంట్ కూడా జీవన్ రెడ్డి గారు చేశారనేటువంటిది మీరు చూసుంటారు. మనం పూర్తి స్థాయి కంప్లీట్ మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. కానీ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనం దీన్ని మాట్లాడకుండా ఉన్నట్టయితే ఈ స్థానం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేస్తున్నటువంటి స్థానాన్ని బీజేపీ తీసుకుంటుందనేటటువంటి ఆలోచనతో మన ప్రధాన శత్రువు బీజేపీ కాబట్టి ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ బీజేపీ పార్టీలో పోకుండా ఉండాలి. అదే రకంగా మొన్న వచ్చిన పార్లమెంట్లో మరి ఈ చోట్ల వాళ్ళు గెలవటమే కాకుండా చాలా చోట్ల వాళ్ళు సెకండ్ స్థానంలో వచ్చారు. అటువంటి బీజేపీ పార్టీ ఒకసారి రాష్ట్రంలో వచ్చినట్టయితే ఇప్పటికే భారతదేశం మొత్తంలో బీజేపీ పార్టీ పాలనతో ప్రజలు ఇసుకుపడిపోతున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన, ప్రజాస్వామ్య విరుద్ధమైన పరిపాలన, అదే రకంగా మరి ఏకపక్ష పరిపాలన జరుగుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దీన్ని ఆఫ్ చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగేటటువంటి నష్టం లేదనేది మాకు కూడా తెలుసు. కానీ ఈ రాజకీయ పరిణామాల్లో వీరు ఖాళీ చేసే స్థలాన్ని బీజేపీ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి బీజేపీ తీసుకోకుండా ఉండటం కోసం బీఆర్ఎస్ నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది. రైట్. మళ్ళీ